వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ గో డాట్ ఈ1 యూ లైఫ్ కంపెనీలో మనం ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఐడిని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, మనకి మన ఐడిలో ఎక్కడెక్కడ ఐడీస్ పడ్డాయి అనేది ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మన ఐడిలో ఎంతమంది మన డౌన్లైన్ వచ్చారు, ఎంతమంది మన ఓన్ రిఫరల్ ఉన్నాయి, ఇదంతా కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందుగా మీరేంటంటే ఈ గూడా ఈ1 యూ లైఫ్ కంపెనీలో మీరు ఇంకా జాయిన్ కాలేదు అంటే త్వరగా మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది ఒక మంచి అద్భుతమైన కంపెనీ. ఇప్పటివరకు కూడా ఏంటంటే ఎక్కడ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇలాంటి ప్లాన్ అనేది ఇప్పటివరకు కూడా ఎక్కడ మీకు ఎదురుపడి లేదు, ఎదురుపడి ఉండదు కూడా ఇంకా. ఓకేనా? అంత గొప్ప అద్భుతమైన ప్లాన్ అనేది. ఓకేనా? చాలా సింపుల్ ప్లాన్ అనమాట. చాలా సింపుల్ ప్లాను. ఇక్కడ ఏంటంటే మనం ఒకే ఒకసారి ఒక 1400 రూపాయలతో మనం ఏంటంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ 1400తో మనం ఎంత సంపాదించుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, అలాగే రాత్రి 8 గంటలకు ఉంటుంది ప్రతిరోజు కూడా. ఓకేనా? మీకు ఏ టైంలో అయితే మీరు ఫ్రీగా ఉంటారో, మార్నింగ్ ఫ్రీగా ఉంటారా, ఈవినింగ్ ఫ్రీగా ఉంటారో, ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మీరు కంపల్సరీగా ఒక మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలి. ఇలా మినిమం ఏంటంటే మినిమం మీరు కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యారంటే మినిమం ఒక 10 డేస్ అయినా సరే కంపల్సరీగా మీరు ఈ మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఈ మీటింగ్ ఇలాగ అటెండ్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మానవుడికి అన్నవాడికి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇన్నర్ మైండ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది ఇన్నర్ మైండ్ అని గురించి. ఇన్నర్ మైండ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ప్రతిరోజు మనం రెగ్యులర్గా అదే పని మనం చేయడం వల్ల ఏంటంటే అది మన ఇన్నర్ మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ అయ్యిందో, ఈ వర్క్ ఏదైతే మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇన్నర్ మైండ్కి ఎప్పుడైతే ఫిక్స్ అయ్యిందో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనలో మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ పనికి మనం అలవాటు పడిపోయి ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా ఇన్నర్ మైండ్ అనేది చేసే వర్క్ ఏదైతే ఉందో, ఆ అలవాటైన పని ఏదైతే ఉందో ఆ అలవాటైన పనిని ఇంకా ఇష్టంగా చేయడానికి ఇన్నర్ మైండ్ అనేది సహకరిస్తుందన్నమాట. ఈ కంపెనీలో మనం సక్సెస్ అవ్వాలి అంటే, ఈ కంపెనీలో 100% మనం సక్సెస్ అవ్వాలంటే చేయాల్సింది రెండు పనులన్నమాట. మొదటి పని ఏంటంటే మనం జూమ్ మీటింగ్ వినాలి. రెగ్యులర్గా ప్రతిరోజు జూమ్ మీటింగ్ వినాలి. ఓకేనా? అంటే జూమ్ మీటింగ్ వింటేనే డబ్బులు వచ్చేస్తాయా సార్ అని చెప్పి అనొచ్చు మీరు. వస్తాయి, గ్యారంటీ, 100% గ్యారంటీ. మీరు జూమ్ మీటింగ్ వింటూ ఉండండి, 100% మీకు మరి డబ్బులు వస్తాయి మీకు. ఓకేనా? రెండో పని, జూమ్ మీటింగ్ వినడం అనేది ఎవరికి పెద్ద పని కాదు. ఇది చాలా సింపుల్ పని. డైలీ ఒక 1 అవర్ కనుక మీరు టైం స్పెండ్ చేసి జూమ్ మీటింగ్ విన్నట్టయితే 100% మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. వచ్చే బాధ్యత మాది, వచ్చేలా చేసే బాధ్యత మాది. ఓకేనా? రెండో పని ఏంటంటే జూమ్ మీటింగ్ వినమని అడగాలి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైతే మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఎవరైతే మీ ఫోన్ నెంబర్స్ ఉంటున్నాయో, ఓకేనా, వాళ్ళని ఏంటంటే మీరు వినాలి. ఫస్ట్ పని మీరు వినాలి, రెండోది వాళ్ళని వినమని చెప్పాలి. ఈ రెండే పనులు అనమాట అండి. ఓకేనా? ఫస్ట్ మీరు వినాలి, ప్రతిరోజు మీరు వినాలి. జాయిన్ అయిన తర్వాత మీరు వినాలి ప్రతిరోజు. రెండో పని వాళ్ళని వినమని చెప్పాలి. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది మీరు ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ మారుమూల గ్రామంలో ఉండే మీ కాళ్ళ కాటికి సక్సెస్ వచ్చే బాధ్యత మాది. రోజు డైలీ ఎవరైతే ఒక 1 అవర్ ఇందులో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీలో 100% సక్సెస్ పొందుతారనమాట. సక్సెస్ వచ్చి తీరుతుందనమాట. ఓకేనా? క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పి నేర్పించే బాధ్యత, దగ్గరుండి నడిపించే బాధ్యత మాదనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు సంపాదించుకుంటే ఇక్కడ మేము సంపాదించుకుంటాం. మేము ఊరికనే చేయట్లేదండి. మీకు డబ్బులు వస్తే మాకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీ బాధ్యత మా బాధ్యతగా తీసుకుంటాం అనమాట. ఓకేనా? మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అప్లైన్ దగ్గర ఏంటంటే వెబ్సైట్ లాగిన్ డీటెయిల్స్ అనేది తీసుకునండి. లాగిన్ లింక్ అనేది తీసుకునేయండి. తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్గా మీరు అక్కడ లాగిన్ లింక్ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు మా అప్లైన్ దగ్గర లాగిన్ డీటెయిల్స్ లేవు, మాకు పంపించలేదు అంటే మీరు ఇలా గూగుల్ ఓపెన్ చేసి go.e1 యూ లైఫ్ అని చెప్పి టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రొఫైల్ సింబల్ చూపిస్తుంది చూడండి. ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేయండి.
ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మీ యూజర్ నేమ్ తర్వాత అలా పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకోనండి. నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నీకు ఇస్తున్నాను. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు ఇచ్చేసుకునేయండి. ఓకేనా. యూజర్ నేమ్ ఇచ్చుకున్నాను, పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఐ ఆమ్ నాట్ రోబో అని చెప్తుంది కదా, నాట్ ఏ రోబో అని చెప్తుంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఒక సెకండ్ ఆగి అప్పుడు లాగిన్ క్లిక్ చేయండి. ఓకేనా. ఈ విధంగా లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక సెకండ్ వెయిట్ చేయండి. అంటే నా పేరు రావడం జరిగింది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ నా పేరు అనేది రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మీ ఐడి అయినప్పుడు ఏంటంటే మీది ఏం పేరు ఉందో ఆ పేరు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే దాన్ని మీరు ఎలా పై స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా మీకు ఇక్కడ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినట్టయితే మీకు ఇంకా మీ కింద ఎవరో టీం లేరన్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఈ క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ 100 చూపిస్తుంది అనమాట. మీరు ఇదే ఫస్ట్ టైం అన్నట్టయితే మీకు ఇక్కడ 100 అనేది చూపిస్తుంది అనమాట. మీకు 100 క్రెడిట్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మీకు కొంచెం పైకి వస్తున్నట్టయితే మీకు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఎంత అయితే మీకు వచ్చింది ఇన్కమ్ ఎంత ఉందో ఆ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది చూపిస్తుంది. కమిషన్ ఎర్నింగ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. కమిషన్ ఎర్నింగ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను ఏంటంటే నాకు $60 అనేది నేను సంపాదించుకున్నాను కాబట్టి నాకు $60 అనేది నాకు చూపిస్తుంది. ఓకేనా. అదేవిధంగా మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు రెఫరల్ లింక్. మీ రెఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. మీ రెఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది. హోమ్ పేజ్ రెఫరల్ లింక్ అని చెప్పి ఉంటుంది. హోమ్ పేజ్ రెఫరల్ లింక్ అనేది మీ రెఫరల్ లింక్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ 3 చూపిస్తున్నాయి, 3 లింకులు చూపిస్తున్నాయి. 3 లింకులు చూపిస్తున్నాయి. 3 లింకులు కూడా మీ లింక్లే. కాకపోతే ఏంటంటే మీరు ఇందులో ఏది కాకుండా ఓన్లీ జస్ట్ మీరు మీ ఫస్ట్ రెఫరల్ లింక్ ఏదైతే ఉందో అదే మీరు హోమ్ పేజ్ రెఫరల్ లింక్ అని ఏదైతే ఉందో అదే మీరు ఈ లింక్ని మాత్రమే మీరు ఎవరికైనా సరే మీరు ఈ లింక్ని షేర్ చేసి మీరు ఇన్వైట్ చేసుకునేసి మీరు ఈ లింక్ ద్వారా మిమ్మల్ని వేరే వాళ్ళని రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్ మాత్రమే ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈ లింక్ మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ లింక్ ద్వారానే వాళ్ళని ఏంటంటే రిఫర్ చేయాలన్నమాట. ఓకేనా. ముందుగా ఏంటంటే ఈ రిఫరల్ లింక్ అనే దాని ముందు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా టచ్ చేయండి ఇలాగా. కానీ ఇలా టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా బాక్స్ సింబల్ వచ్చిన తర్వాత దీన్ని లైట్గా ప్రెస్ చేయండి ఇలాగా. ఓకేనా. లైట్గా దీన్ని ఇలా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్లు చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కాపీ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కాపీ ఆప్షన్ అనేదాన్ని కాపీని క్లిక్ చేయండి ఇలాగా. ఈ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కాపీ అయిపోతుంది అనమాట. కాపీ అయిపోయిన దాన్ని తీసుకెళ్ళి మీరు వాట్సాప్లో మీరు సేవ్ చేసి పెట్టుకునండి. ఓకేనా. మై రిఫరల్ లింక్ అని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నాను. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు ఏంటంటే ఎవరికైనా సరే వాట్సాప్లో షేర్ చేసుకునేది మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మీరు రిఫరల్ లింక్ అనేది షేర్ చేసుకునేది వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఐడి అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలంటే ఐడి ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన. ఈ 3 డాట్స్ని ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైనుంచి రెండవది మై బిజినెస్ అని చూపిస్తుంది. మై బిజినెస్ని క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై మ్యాట్రిక్ని క్లిక్ చేయండి. మై మ్యాట్రిక్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఒక సెకండ్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే టోటల్ ఎర్నింగ్ చూపిస్తుంది. తర్వాత ఏంటంటే మై లీడ్స్ చూపిస్తుంది. తర్వాత మై రిఫరల్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది మీరు ఎవరైనా సరే రిఫరల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇదేంటంటే మై లీడ్స్ అనేది కొంతమందికి మై రిఫరల్ అనేది కూడా 2 ఒకటిగానే చూపిస్తాయి. అంటే మీకు మై రిఫరల్ అనే కాడ మీకు ఒక సపోజ్ చూపించకపోవచ్చు. నాకైతే ఎలాగే చూపించట్లేదు నా రిఫరల్. అదే విధంగా కొంతమందికి మై రిఫరల్ అనేది చూపించదు. అవి మై లీడ్స్లోనే చూపిస్తుంది. మీకు కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. సపోజ్ మీరు దాన్ని ఎంతమంది ఉన్నారో మనం చూసుకోవాలనుకున్నట్టయితే ఈ మై లీడ్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ ఓన్ రిఫరల్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఓన్ రిఫరల్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. అదే విధంగా సపోజ్ మీకు ఎవరైనా సరే మీ సీనియర్ ద్వారాగా సూపర్ సీనియర్ ద్వారాగా కూడా మీకు వచ్చినట్టయితే అవి కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడే చూపిస్తాయి. ఓకేనా. అది కూడా మీకు ఏంటంటే ఇక్కడే చూపిస్తాయి. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంటే యాక్టివ్గా ఉన్నట్టు, లేదంటే ఇంకా యాక్టివ్ అవ్వలేనట్టుగా మీకు ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీకు $10 ఇక్కడ చూపిస్తుంది చూడండి. యూజ్ యాక్టివ్ మ్యాట్రిక్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. యూజ్ యాక్టివ్ మ్యాట్రిక్ $10 అనమాట ఇది. ఓకేనా. ఇది మీరు దీన్ని ఈ యూజ్ యాక్టివ్ $10 అని చెప్పి మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్టయితే మీకు మీ ట్రీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అదే మీ స్లాట్ అనుకోవచ్చు, ట్రీ అనుకోవచ్చు. మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏంటంటే మీ అప్లైన్ అనేది ఇక్కడ మీ అప్లైన్ అనమాట. ఓకేనా. ఇది మీ అప్లైన్, ఈయన మీ సూపర్ అప్లైన్, ఇది మీరనమాట. ఓకేనా. ఇది మీది. మీ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది, చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ విధంగా ఉన్న తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చిందంటే, ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చినాయన్నీ కూడా మన ఓన్ రెఫరల్ అనమాట. ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చినాయి అన్నీ కూడా మన ఓన్ రెఫరల్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఈ విధంగా వచ్చినాయి ఏంటంటే మీ సీనియర్ ద్వారా వచ్చినాయి, మీ సూపర్ సీనియర్ ద్వారా వచ్చినాయి. అలాగే సపోజ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఎవరినైనా మీరు రిఫరల్ చేసినట్టయితే మీ డౌన్లైన్ అంటారు. ఆ డౌన్లైన్ మీరు రిఫర్ చేసినా కూడా మీకు ఏంటంటే ఈ విధంగా మీకు బ్లూ కలర్లో అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఈ రెడ్ కలర్లో వచ్చినాయన్నీ కూడా ఓన్లీ మీ రిఫరల్ అనుకోవచ్చు. బ్లూ కలర్లో వచ్చినాయి మీ సీనియర్ ద్వారా, సూపర్ సీనియర్ ద్వారా, డౌన్లైన్ ద్వారా వచ్చినాయి అన్ని ఐడీస్ కూడా మీకు ఆ విధంగా చూపిస్తాయి అనమాట. ఓకేనా. అదేవిధంగా మీరు ప్రొఫైల్ చెక్ చేసుకోవాలనుకుంటే మీ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మై ప్రొఫైల్ అని చెప్తుంది కదా, మై ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి. మై ప్రొఫైల్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఏంటంటే మీ యూజర్ నేమ్, తర్వాత మీ నేమ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏమి ఇచ్చారు, మీ ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చారు అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నట్టయితే మీ బిట్ కాయిన్ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు పాస్వర్డ్ కూడా సపోజ్ మీ పాస్వర్డ్ కూడా మర్చిపోయినా, లేదంటే పాస్వర్డ్ మీరు మన పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోయింది, మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, వేరే పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలని మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ క్లిక్ చేసుకున్నట్టయితే డాష్ బోర్డ్లో మనకి ఏంటంటే మనకి కంపెనీకి సంబంధించి ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మనం ఇక్కడ మన రిఫరల్ లింక్ కిందనే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా టూల్స్, మనం ఏ టూల్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే మనకి వచ్చిన 100 క్రెడిట్ పాయింట్స్ వచ్చినాయి కదా, 100 క్రెడిట్ పాయింట్స్తో మనం ఎలాంటి టూల్స్ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి సపోజ్ మనం చూసుకున్నట్టయితే 150 క్రెడిట్ పాయింట్స్ అని అంటే 150 క్రెడిట్ పాయింట్స్తో మనం ఇది యాక్టివ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది కూడా సేమ్ అలాగే 150 క్రెడిట్ పాయింట్స్తో మనం ఇక్కడ దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ కింద ఇలా చూసుకోవచ్చు అనమాట. దగ్గరగా మనకి ఏంటంటే 150 రకాల్లో మనకి ఏ కోర్స్ కావాలో మనకు కావచ్చు, లేదంటే మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకున్న పిల్లలకు కావచ్చు. ఏ కోర్స్ అయితే మనకి వాళ్ళు కావాలనుకుంటున్నారో ఆ కోర్సు మనం బట్టి మనం ఈ ఫ్రీగా వచ్చిన క్రెడిట్ పాయింట్స్తో ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తుంది కదా, ఈ యాక్టివ్ అనే దాన్ని మీరు ఇక్కడ 100 క్రెడిట్స్ పాయింట్స్ ఉన్నాయి. 100 పాయింట్స్ మీరు యాక్టివ్ అని క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఆ కోర్స్ అనేది యాక్టివ్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి ఏంటంటే మీకు 30 రోజులు 30 డేస్ అనేది మీకు వర్కింగ్లో ఉంటుంది అనమాట. కోర్స్ అంతా కూడా ఆ 30 డేస్లో మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఐడి అనేది చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదంతా కూడా ఏంటంటే మీరు తెలుసుకోవాలి, మీరు నీట్గా ఎటు తెలుసుకోవాలి. అలాగే మీ కింద వచ్చిన డౌన్లైన్స్ అందరికీ కూడా ఈ విధంగా మనం చేసుకుంటే ఈ విధంగా మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పినట్టయితే వాళ్ళకి కూడా ప్రతిదానికి కూడా మిమ్మల్ని మీ మీద ఆధారపడవలసిన లేకుండా వాళ్ళు ఐడి అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు. ఎక్కడ ఐడి పడింది ఏంటి, అలాగే వెబ్సైట్ని చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్ని ఎలా చెక్ చేసుకోవాలి. సపోజ్ వేరే వాళ్ళని ఎవరైనా సరే రెఫర్ చేసినట్టయితే వాళ్ళు సపోజ్ ఎలాంటి డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకునేసి వెబ్సైట్లో క్లియర్గా మీకు ఎడ్యుకేట్ అంతా తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి అని చెప్పడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనమాట. ఓకేనా. ఎప్పుడు కూడా మనం నేర్చుకునేది ఎక్కడికి కూడా పోదనమాట. అది మన దగ్గరే ఉంటుంది. ఓకేనా. అది పంచే కొలది కూడా మనకి ఏంటంటే ఇంకొక నాలెడ్జ్ అనేది ఇంకా మన బ్రెయిన్ అనేది ఇంకా అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఓకేనా. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ go.e1uliffe కంపెనీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.